Welcome to Chanakya Educational Hub, where your journey towards knowledge and success begins. క్వాలిటీ ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రెసెంట్ యుఎస్ లో ఇండియన్స్ రోల్ ఏంటి, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు వెంకట్ ఇక్కుర్తి గారు, ఐటీ ప్రొఫెషనల్ అండ్ డేటా సైంటిస్ట్. హలో సార్. హలో అండి, నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య కనుక మనం చూసుకున్నట్టయితే అమెరికాకి సంబంధించి మనం రోజుకు ఒక షాకింగ్ న్యూస్ అయితే వినాల్సి వస్తుంది. ఈ మధ్య అయితే టెక్సాస్ లో ఒక భారతీయుని హేటెడ్ తో చంపేయడం కూడా జరిగింది. సో ఇంత హేటెడ్ అసలు రీజన్ ఏంటి, ఇంత హేటెడ్ రీజన్ కి? అది బాధాకరమైన విషయమేనండి. ఐ థింక్ ఫ్రమ్ హైదరాబాద్ అనుకుంటాను. ఎల్బీ నగర్ ఏరియా అతన్ని చంపేశారు. ఒక గ్యాస్ స్టేషన్ లో పనిచేస్తున్నారు. అతను ఒక డెంటల్ డాక్టర్. సో అమెరికా వచ్చి మాస్టర్స్ చేసి సంథింగ్ బిగ్ అంబిషన్స్ తో వచ్చేసి ఒక పార్ట్ టైం జాబ్ చేస్తూ గ్యాస్ స్టేషన్ ఎక్కడో మరి చనిపోవడం అనేది బాధాకరమైన విషయమే 100%. అందుకనే మనం మొట్టమొదటి నుంచి చెప్తున్నాము, ఇల్లీగల్ గా ఏ పని చేయకండి అని చెప్తున్నాం. మనం మొట్టమొదటి ఈ షో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం చెప్తుంది ఒకటి, లీగల్ గా అమెరికాలో ఏ పని చేసినా పర్వాలేదు. లీగల్ గా ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ అగైన్, లీగల్ గా ఏం చేసినా ఇబ్బంది లేదు. అమెరికా ఈజ్ ఏ గ్రేట్ కంట్రీ. సో ఇక్కడ మనం వచ్చి ఈ ఇల్లీగల్ పనులు చేయటం వల్ల ఇలాంటి సమస్యలు అనేవి వస్తున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఈ సమస్యలు మనం రాకుండా ఉండాలి అంటే మాత్రం 100% ఈ స్టూడెంట్స్ ఎవరికి వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఈజ్ అది మోర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇల్లీగల్ గా పనిచేయడం అనేది మానేయాలి. ఒక క్యాంపస్ లో వాళ్ళు 20 గంటల పాటు అఫీషియల్ గా పని చేసుకోవచ్చు. యాక్చువల్గా అమెరికన్ రూల్ ప్రకారం ఒక స్టూడెంట్ క్యాంపస్ లో టీచింగ్ అసిస్టెంట్ గా కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే ఆ ప్రెమిసెస్ లో మాత్రం 20 గంటల పాటు లీగల్ గా పని చేసుకోవచ్చు, హ్యాపీ. సో అలా కాకుండా బయట పని చేద్దాము అనుకున్నారు అనుకోండి. ఈ మధ్య కాలంలో ఎన్ని జరిగాయి చెప్పండి, చాలా జరిగాయి. ఆల్మోస్ట్ లైక్ సో మెనీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చేటువంటి వాళ్ళు కానీ కొంచెము జాగ్రత్తలు, సెక్యూరిటీ ఇస్ ద మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ అనేటువంటిది పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అదర్వైజ్ ఇలాంటి న్యూస్ మనం అట్లీస్ట్ వారానికి ఒకటి వింటున్నామేమో అనిపిస్తుంది. కొంచెం బాధాకరంగానే ఉంది పరిస్థితి చూస్తుంటే. అంటే ఇవన్నీ వాళ్ళ జాబ్స్ ని మనం లాక్కుంటున్నాము అనే అది మన మైండ్ లో పెట్టుకుని అలా చేస్తున్నారు అనుకోవచ్చా, ఆ ఉద్దేశంతో ఏమైనా? పర్సనల్ గా అయితే నా ఉద్దేశం కూడా అదేనండి. పర్సనల్ గా బికాస్ ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ప్రతి దేశంలో కూడా చదువు లేకుండా ఉండేటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఏదో చిన్న హోటల్లో సప్లైర్ జాబులు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఏదో చెవులు చేసుకునే వాళ్ళు ప్రతి దేశంలో ఉంటారు. అది అమెరికా కాదు, ఇండియా కాదు, ఎక్కడైనా ఉంటారు. సో మనము అమెరికాకి అక్కడ బీటెక్లో ఏవో డిగ్రీ చేసి ఎంఎస్ డిగ్రీ అంటే మాస్టర్స్ కోర్సు చేద్దాము అనే ఉద్దేశంతో మనం వచ్చి వాళ్ళ జాబులు తీసుకుంటే వాళ్ళు ఎట్లా బతుకుతారండి? ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ మన ఇండియాలో లాగా ఉండదు. అమెరికాలో 20 ఏళ్ళు 22 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళే బతకడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇండియాలో ఏమైంది, పేరెంట్స్ డబ్బులు ఇస్తారు, పేరెంట్స్ మీకు తెలియదేమి కాదు. సో అమెరికా సిస్టమ్ అది డిఫరెంట్. వాళ్ళు బయటకు వచ్చేస్తారు 20-21 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఇండిపెండెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి చదువు అంతగా లేదనుకోండి, ఏ హోటల్లోనో మోటల్లోనో గ్యాస్ స్టేషన్లోనో ఎక్కడో ఏదో పని చేసుకుంటూ ఉంటారు. మనం ఆ పని లాగేసుకుంటే వాళ్ళు ఎక్కడ బతుకుతారు? వాళ్ళు అక్కడ వాళ్ళకి కోపం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడే మెయిన్. ఇప్పుడు మీకు ఎందుకండి చిన్న ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పి లాస్ట్ వీకో యాజిటేషన్ చేశారు కదా. ఒకే దేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం వాళ్ళు వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ పను వాళ్ళు చేసుకుంటుంటేనే లోకల్ ఉన్న వాళ్ళకి నచ్చక గో బ్యాక్ అని యాజిటేషన్స్ చేశారు. మరత్వాడ వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ చేశారు. ఎక్కడంటే బాంబేలో చేశారు, ఢిల్లీలో చేస్తున్నారు. ఇట్లా సంథింగ్ అంటే ఒక దేశంలోనే ఒక రాష్ట్ర ఒక భాష ఇంకో వస్తేనే ఉన్నప్పుడు ఒక దేశం నుంచి వచ్చి వాళ్ళు చెయ్యకూడదు, లెక్క ప్రకారం పని చెయ్యకూడదు. అలాంటిది ఇల్లీగల్ గా చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుందండి. అందుట్లో కాకపోతే ఏంటంటే మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి కదా. వాడు తుపాకి తీసుకొచ్చి కాల్చేంత దాకా మనం అంత తెచ్చుకోవడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్ధరాత్రి 12 గంటలకి షాప్లో పనిచేస్తూ ఉంటే వాడు డ్రగ్స్ తీసుకుంటాడో లేకపోతే ఇంకోటి చేస్తుంటాడో, వీ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. అందుకని ఎవరైనా స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు ఇల్లీగల్ గా ఏ పని చెయ్యొద్దు.
వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి 12 గంటలకి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మాత్రం అలవాటు చేసుకోవాలండి. లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఓకే. అంటే మీరు యూఎస్‌కి 90స్‌లో వెళ్లారు కదా! అప్పుడు సిట్యుయేషన్ ఎట్లా ఉంది? అప్పుడు అది 90s కాదండి. మాకన్నా ముందు డాక్టర్స్ వెళ్లారు. 1975 నుంచి ఇప్పటికి కూడా 42% ఆఫ్ అమెరికన్ డాక్టర్స్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. ఇప్పటికి కూడా అది లెక్క. అంటే ఏంటి 42% మంది క్లోజ్ టు డాక్టర్స్ ఉన్నారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. మనం ఏ హాస్పిటల్‌కి వెళ్ళినా అట్‌లీస్ట్ ఒక 10, 15 మంది ఇండియన్ ఆరిజిన్ డాక్టర్స్ మనకు కనపడతారు. మనం 90స్‌లో 94, 95లో H1 స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఈ Y2K ప్రాబ్లమ్ అవి వచ్చినప్పటి నుంచి ఐటీ వాళ్ళు వచ్చేసారు. ఇవాళ మనం ఏ కంపెనీకి వెళ్ళినా కూడా మోర్ దాన్ 50%, మోర్ దాన్ 60% ఇండియన్స్ అక్కడ పనిచేస్తున్నారు. ఇది మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ ఏ కంపెనీ తీసుకున్నప్పటికి కూడా. సో అంత రెస్పెక్ట్ ఉందండి. ఇండియన్స్ హ్యాజ్ ఏ గోల్డెన్ హ్యాండ్ అని చెప్పేసి అంత రెస్పెక్ట్ ఉన్నది డెఫినెట్ గా. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏంటంటే ఆ రెస్పెక్ట్ తగ్గిందండి. పోయిందని నేను చెప్పట్లేదు కానీ బాగా తగ్గింది. ఇంతకు ముందంత రెస్పెక్ట్ ఇండియన్స్ కి అంతగా ఇవ్వట్లేదు. మేము చూస్తూనే ఉన్నాం అన్నమాట యాక్చువల్ గా. డిఫరెన్స్ ఏంటంటారు అప్పటి సిట్యుయేషన్‌కి ఇప్పటి సిట్యుయేషన్‌కి? అప్పుడు సిచ్యువేషన్‌లో ఏంటంటే కష్టపడి వచ్చేవాళ్ళండి. అందరూ ఎవరైనా సరే అమెరికా వచ్చారు అంటే వాళ్ళకు కొంచెం గొప్పగా అలా చూసేవాళ్ళు. ఇవాళ ప్రతి ఇంట్లో ఒక అమెరికా ఉన్నవాళ్ళు వచ్చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి అమెరికా వచ్చి ఇక్కడ టెక్నాలజీ చేసేంత అర్హత ఉన్నదా అంటే నాకైతే తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే లైక్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అమెరికా వెళ్తే మనకు సరిపోతుంది అనే పరిస్థితికి వచ్చేసారు అందరూ కూడా. అది కరెక్ట్ కాదు. అప్పుడున్న సిచ్యువేషన్ వేరండి. అప్పుడున్నటువంటి ఇప్పుడు Y2K సమస్య ఉంది. అప్పుడు అమెరికాకి కావాలి. ఐటీ ఇండస్ట్రీ బూమ్, ఈ కామర్స్ పిక్ అయింది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కావాలి కాబట్టి మ్యాథమెటిక్స్ లైక్ ఈ ఫిజిక్స్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ వీళ్ళందరూ అమెరికా వచ్చేసి అమెరికన్ ఎకానమీలో వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు, బాగా హెల్ప్ చేశారు, ఎవ్రీథింగ్ చేశారు. ఇవాళ అన్ని జాబ్స్ లేవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటంటే నేను ఇప్పుడు 90స్‌లో 99 ఇప్పుడు వచ్చినప్పుడు నాకు తెలిసి డైస్‌లో నేను చూశాను 3 లక్షల జాబ్స్ ఉన్నాయి. డైస్ అనే వెబ్సైట్‌లో 3 lakhs జాబ్స్ ఉంటే ఒక్కొక్కళ్ళు 10 వేశారు అనుకుందాం. 30,000 జాబ్స్ ఉంటాయి. అప్పుడు మార్కెట్లో ఉన్నది ఎంతమంది? 3-4 వేల మంది లేకపోతే 10,000 మంది. అందరికీ ఉద్యోగాలు దొరికేసేవి. కానీ ఇవాళ మీరు డైస్కి వెళ్ళి చూశారనుకోండి 30,000 జాబ్స్ ఉంటాయి. అంటే 3,000 జాబ్సే ఉండొచ్చు. కానీ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు? దాదాపు 5-6 లక్షల మంది ఉన్నారు. 5-6 లక్షల మంది స్టూడెంట్స్‌కి 3,000 జాబ్స్ అంటే ఎంత కష్టంగా ఉంటుంది. సో ఇది రియాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటప్పుడు ఏం చేయాలి? మనం ఆ 3,000 మందిలో ఉంటేనే మనకి జాబ్ వస్తుంది. అంటే లేటెస్ట్ టెక్నాలజీలో ఉంటేనే జాబ్ వస్తుంది. లేకపోతే రాదు. ఇది వాళ్ళు రియాలిటీకి దూరంగా ఆలోచిస్తున్నారు. ఇవాళ స్టూడెంట్స్ రియాలిటీకి దగ్గరగా ఆలోచించట్లేదు, దూరంగా ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచించడంతో వచ్చిన సమస్య ఇవన్నీ. అమెరికా వచ్చిన రోజు నుంచి ఏం చేస్తున్నారు? ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కడతాము అంటున్నారు. కట్టేశారు. రెండో సెమిస్టర్ ఫీజు కట్టాలి కదా! వాళ్ళ పేరెంట్స్ ఏమో మిడిల్ క్లాస్ పీపుల్ తక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి. ఏం చేయాలి? అందుకని వచ్చిన రోజు నుంచి ఈ ఈ చెయ్యకూడని పనులన్నీ చేసుకుంటూ ఏదో బతికేస్తున్నారు. అయిపోయిన తర్వాత ఉద్యోగం రావట్లేదు. రాకపోయేసరికి కష్టాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ లోపల ఎవరన్నా ఇలా గ్యాస్ స్టేషన్‌లో ఉన్న ఇబ్బంది అయిందనుకోండి, వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఐ మీన్ వాళ్ళు కాదు, వాళ్ళ పేరెంట్స్ బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ అంటే మీరు చెప్పినట్టు ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొన్ని థియేటర్స్ దగ్గర ఈ మధ్య రిలీజ్ అయిన కొన్ని మూవీస్ దగ్గర కూడా కట్అవుట్స్ కి పాలాభిషేకం చేయడము, పేపర్స్ చించేయడము, వినాయక చవితి అప్పుడు ట్రాఫిక్ జామ్స్ చేయడం, అంటే ఇట్లాంటి రీజన్స్ కూడా అనుకోవచ్చు. అంటే వాళ్ళకి ఆపోజిట్ గా ఉండడం వాళ్ళ కల్చర్ కి. అది కరెక్టేనండి. ఎందుకంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు నేను కూడా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటాము. ఐ మీన్ ఆ సెలబ్రేషన్ ఎంతవరకు ఇంట్లో పూజ చేసుకోవటం వరకు అయిపోగానే మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయటము అంతటితో అయిపోయింది. అంతే అయిపోయింది. కానీ మనం ఒక 100 మందో, 200 మందో, 500 మందో ఒక ఊరేగింపులాగా వచ్చేసేసుకొని మన ఇండియాలో మనం చేసినట్టుగా అలా చేసేసుకొని చేస్తే అది అమెరికన్ కల్చర్ అండి అది.
అమెరికన్ కల్చర్ కాదు కదా. అసలు అమెరికా వాళ్ళకి వినాయకుడు ఎవరో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జనాలకు అర్థం చేయాల్సింది ఏంటంటే, అమెరికా వాళ్ళకి వినాయకుడు దీపావళి ఎందుకు పెట్టారు? దీపావళి ఇస్ లైక్ ఫ్లేమ్. ఎవరికైనా టపాకాసులు కాల్చడం ఇంట్రెస్టే, ఎవరికి ప్రపంచంలో ఎక్కడైనా ఇంట్రెస్టే. కాబట్టి ఏమవుతుంది, అది ఒక పార్ట్ ఈ సొసైటీలోకి అయిపోయింది. ఇప్పుడు కాలిఫోర్నియాలో హాలిడే డిక్లేర్ చేశారు నెక్స్ట్ వీక్ దీపావళికి. న్యూజెర్సీలో కూడా డిక్లేర్ చేసినట్టున్నారు ఐ థింక్. అంటే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని చేశారు. అంతేగాని ఏ రాష్ట్రంలో కూడా వినాయక చవితి చేయలేదే, ఏ రాష్ట్రంలో కూడా దసరాకి చేయలేదే. సో కాబట్టి ఏంటంటే, అమెరికన్ గవర్నమెంట్ కూడా ఇండియన్స్ కి చాలా హెల్ప్ చేస్తుంది, మన కల్చర్ ని రెస్పెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెస్పెక్ట్ చేసేటప్పుడు మనం దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది. కరెక్ట్. మిస్యూజ్ చేసుకుంటున్నాం. మనం 10 మంది కలిసి ఒకళ్ళ ఇంట్లో ఒక బ్యాక్ యార్డ్ లో కూర్చొని మీరు పార్టీ చేసుకోండి, పూజ చేసుకోండి, ఏమైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఆ రోడ్డు మీదకి వచ్చేసేసి అవి చేయటం మాత్రం అది 100% అది అడ్వైజబుల్ కాదు. చూసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏమిటి అనుకుంటారు, అనుకుని వాళ్ళు నెగిటివ్ గా ట్రీట్ చేస్తారు. బీయింగ్ యు ఆర్ ఇన్ ఏ రోమ్, బిహేవ్ లైక్ ఏ రోమన్ లాగా బిహేవ్ చెయ్యాలి అంతే. అంతేగాని నేను వచ్చేసేసి ఎందుకండి, ఇప్పుడు కొన్ని చోట్ల చూడండి, వీ హేట్ ఇండియన్స్ అని ఫస్ట్ టైం మేము చూస్తున్నాం, కార్ల మీద పెట్టుకొని తిరుగుతున్నారు. డోంట్ మేక్ టెక్సాస్ ఇంటూ ఇండియా అని చెప్పేసి ఒకటి పెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా చూసామా? అసలు అలాంటి పదాలు చూసామా? లేదు. ఇవాళ ఎందుకు వచ్చాయంటే, మనకి మితిమీరినటువంటి అభిమానం అనుకోవాలో లేకపోతే ఇంకోటి అనుకోవాలో నాకైతే తెలియట్లేదు. కానీ ఇది మాత్రం 100% కరెక్ట్ మాత్రం కాదు. ఇవాళ ఇండియన్ పర్టికులర్లీ యూత్ వాళ్ళు ఇప్పటికన్నా రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు రియలైజ్ అవ్వకపోతే ఏమిటంటే, ఇప్పుడు సపోజ్ మేము ఎప్పుడో వచ్చాము, సిటిజన్షిప్ తీసేసుకున్నాము, మేము కూడా దూరం అయిపోతున్నారు. వాళ్ళ సిటిజన్స్ చాలా మంది దూరం అయిపోయారు. మనకి ఎందుకు వచ్చిన గొడవలే అనే పరిస్థితికి వెళ్ళిపోయారు. సో ఇంకా వాళ్ళకి ఎవరు చిన్న హెల్ప్ కావాలన్నా కూడా హెల్ప్ కూడా చెయ్యలేని పరిస్థితిలోకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో అంటే అట్లాంటివి జరిగినప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా వాళ్ళ పైన? తీసుకుంటారండి. ఇప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందంటే, కొన్ని రూల్స్ అమెరికా చాలా బాగుంటాయండి. ఇప్పుడు సపోజ్ అమెరికాలోకి అడుగు పెట్టిన తర్వాత, అంటే మేము దాటిన తర్వాత, ఒక హాస్పిటల్కి వెళ్తే అమెరికన్ ప్రెసిడెంట్ కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వీసా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ క్యాండిడేట్ కూడా అలాంటి హక్కులే ఉంటాయి. అంత మంచి కంట్రీ అది, అంత బాగుంటాయి. సో కాబట్టి ఏంటంటే, ప్రతి మనిషికి వాళ్ళ హక్కులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ లో చాలా క్లియర్ గా హక్కులు ఉంటాయి. మీరు మీ ఇష్టం వచ్చిన మతాన్ని పాటించవచ్చు, మీరు మీ ఇష్టం మతాన్ని చేయొచ్చు, అన్ని ఉంటాయి. ఎక్కడ న్యూసెన్స్ చెయ్యనంత వరకు, బయట చేయనంత వరకు నో క్వశ్చన్ అన్నమాట. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో అరెస్ట్ చేస్తారు. చేసినా ఏం చేస్తారు, లైక్ ఒక 2-3 రోజులు లేకపోతే ఒక బ్లాక్ మార్కౌట్ అవుతుంది, లేకపోతే వాళ్ళు పారిపోతారు, వీళ్ళు వాళ్ళ చుట్టూ పరిగెట్టాలి. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా జరిగాయి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద 100% టారిఫ్ పెంచారు అన్నారు. ఇప్పటిదాకా $20, $30, $40 ఉన్న టికెట్ ఇప్పుడు అది ఏమైంది, డబుల్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ జరగడానికి కారణం ఏంటి అంటే, మనం చేసేటువంటి పనులే. నేను సినిమాకి వెళ్తాను, సినిమా చూడండి నేను చెప్పట్లేదు. సినిమా చూస్తాము, కోక్ తాగుతాము, పాప్కార్న్ తింటాము, చక్కన అగైన్ లేచి మాట్లాడకుండా బయటకు వచ్చేస్తాము అంతే. అంతేగాని మనం ఇక్కడ సినిమాలో వచ్చేసేసి నేను అక్కడికి పోయేసేసి పేపర్లు ఇలా చించేసేసి నేను ఇసిరేస్తాను, లేకపోతే అదేదో కట్అవుట్కి నేను పాలు పోస్తాను అంటే, పాలు ఎందుకండి? ప్రపంచంలో ఎక్కడైనా సరే పాలు అనేది పిల్లలు తాగడానికి కానీ మనుషులు తాగడానికి, దాని యొక్క పర్పస్ అది, పాల యొక్క పర్పస్ అది. అంతేగాని ఆ పాలను తీసుకెళ్లి కటౌట్ మీద పోయటం అనే పర్పస్ కాదు కదా. ఇప్పుడు గుళ్ళో కూడానండి పాలు ఏదో పెట్టొచ్చు అంటారేమో, గుళ్ళలో కూడా ఇలా పాలాభిషేకం చేస్తారు, అది చేయకూడదు. అమెరికాలో చేస్తే అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు. పాల యొక్క పర్పస్ ఏంటి? నువ్వు తాగాలి, అంతేగాని ఇలా పారబోయటానికి కాదు. అది పర్పస్ కాదు అది. సో కనీసం అర్థం చేసుకోవాలి. మన పర్పస్ ఏంటి, మనం అమెరికా ఎందుకు వచ్చాము అనే పర్పస్ని మనం మర్చిపోయి అవసరం లేని పర్పస్లు ఇవి చేస్తున్నాం మనం. దానివల్ల ఏమైపోయింది, ఎన్ని వీడియోలు అండి, భయంకరంగా వీడియోలు బయట వచ్చేసి ట్రోల్ చేసేసారు. లైక్ ఇండియన్స్ ని హేట్ చేస్తున్నారు అంటున్నారు, అవన్నీ అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరే చెప్తున్నారు, మరి వాళ్ళు హేట్రిజమో లేకపోతే ఇలా కాల్చి చంపేశారనో అది చెబుతున్నారు. ఎంత బాధాకరంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కొందరు చేసిన దానికి మిగతా వాళ్ళు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
తప్ప అదేనండి సమస్య, అదేనండి. ఎవరో ఒకళ్ళిద్దరికి వీరాభిమానం ఉండొచ్చు. నేను అభిమానం ఉండొద్దని నేను చెప్పట్లేదు. అభిమానం పెట్టుకోవచ్చు. ఏదైనా సరే 4 గోడల మధ్యలో ఉంది. 4 గోడల మధ్యలో మనము ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా, ఏం చేసుకున్నా ఎక్కడ ఇబ్బంది లేదు. మనం న్యూ జెర్సీలో ఒక బతుకమ్మ సెలబ్రేషన్స్ అయ్యాయి ఇక్కడ. నేను కూడా వెళ్ళాను. వాళ్ళు ఒక పెద్ద హాల్ తీసుకున్నారు. హాల్‌లో పూలన్నీ అలా పెట్టారు. మొత్తం పాటలు పాడుకున్నారు. ఎవ్రీథింగ్ ఎవరు కాదంటారు? దట్స్ పర్ఫెక్ట్. అదే నువ్వు రోడ్డు మీద చేస్తే అందరికి ఇబ్బంది. అది అందరికి అసలు అది కుదరని పరిస్థితి. ఇప్పుడు మనం మీరు చూసారో లేదో, మీరు దుర్గా విగ్రహము, పెద్ద విగ్రహాన్ని పెడితే అది హై టెన్షన్ వైర్లకి తగిలి 3 చనిపోయారట. నిన్న మీ బతుకమ్మ ఫంక్షన్ హైదరాబాద్‌లో డీజే వచ్చి ఒకతను చనిపోయాడు. 35 ఏళ్ల వ్యక్తి డీజే సౌండ్ విని హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇవన్నీ మనకి తెలుసండి. తెలిసినా మనం ఎందుకు చేస్తున్నాము అంటే ఆ క్షణము మనం చేయాల్సిందే. చేయకపోతే మనకేదో ప్రపంచం తలకిందులైపోయింది అనేటువంటి కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఆ కాన్సెప్ట్‌లోకి వెళ్ళొద్దు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. బతుకమ్మ అనేటువంటి ఫెస్టివల్ బృహదేశ్వరి టెంపుల్‌ని పగలగొట్టేసేసి చోళులు శివుడి విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు బతుకమ్మ అనే పదం అక్కడి నుంచి వచ్చింది. బృహదేశ్వర టెంపుల్ వరంగల్ నుంచి వచ్చి శివుడు లేని పార్వతి ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళు పూలతో చుట్టేసేసి చేశారు. ఎప్పుడు జరిగింది ఇది? క్రీస్తు శకం 1006 సంవత్సరం, అంటే దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇష్యూ. 12 years బ్యాక్ జరిగింది. అదే టెంపుల్ అక్కడ కట్టారు తంజావూరు దగ్గర. సో కాబట్టి అది స్టోరీ. అది అంటే 1200 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, ఇవాళ ఉన్న సిచ్యువేషన్ వేరు. పాటించడం నేను తప్పని నేను చెప్పట్లా. 1200 సంవత్సరాల క్రితం ఉన్న అమెరికాలో ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా పట్టుకొస్తున్నాము అంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా అప్పుడు వాళ్ళు యాజిటేషన్ చేశారు, టెంపుల్ చేశారు కాబట్టి చేశారు, అర్థం ఉంది. పోనీ అదే ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటే అది కూడా అర్థం ఉంది. మనం దేశం కాని దేశం వచ్చేసేసి రోడ్డు మీద చేస్తుంటే ఎవరు భయిస్తారండి? ఇది సమస్య, మేజర్ సమస్య. అది హిస్టరీ తెలియకుండా రకరకాలుగా మాట్లాడేసినప్పుడు ఇది కాదు, ఇది హిస్టరీ. నేను చెప్పిన సంవత్సరాలు ఒకటో అటో ఇటో తేడా ఉండొచ్చేమో కానీ కరెక్ట్ గా జరిగింది హిస్టరీ అది. సో అంటే ఇట్లాంటివి కంటిన్యూ అయితే అసలు అమెరికాలో ఇండియన్ సిచ్యువేషన్స్ ఏమైతాయి అంటారు? వాళ్ళ సిచ్యువేషన్ అమెరికాలో ఇండియన్ సిచ్యువేషన్ ఏమవుతుంది అని కన్నా కూడా ఏంటంటే మనం ముందు భయపడాల్సింది ఏంటంటే ఉద్యోగాల దగ్గర భయపడాలండి. ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఏజెంట్స్. ఇంకొక 2 సంవత్సరాల తర్వాత అండి మీ ప్లేస్లో ఒక రోబో వచ్చేస్తుందండి. నేను చెప్తున్నాను, మీ ప్లేస్లో మీ ఫేస్ ఇలా పెట్టుకొని ఒక రోబో నన్ను క్వశ్చన్స్ అడుగుతుంది అంటే ఏంటి? మీ ఉద్యోగం పోయినట్టే కదా. ఈరోజు టెలికాలర్స్ ఏమి అక్కర్లేదు, ఏజెంట్ చేసేస్తుంది. సోషల్ మీడియాలో మనం పెట్టాలంటే ఏజెంట్ చేస్తుంది. మనం ఆలోచించాల్సింది ఏంటి? మనము టెక్నాలజీకి తగ్గట్టుగా ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి. మనం అది ఆలోచించడం వదిలేసి చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం వల్ల మనకి లాభం లేకపోగా నష్టం ఎక్కువైపోతుంది. సో అంటే దాంతో పాటు అమెరికాలో ట్రంప్ మీద ఆపోజిట్ గా ఎట్లా అంటే ఒక యుద్ధం లాగా స్టార్ట్ అయింది అనేసి చాలా స్టోరీస్ అయితే వస్తున్నాయి కదా, ట్రంప్ ని అపోజ్ చేస్తున్నట్టుగా. సో అసలు అవన్నీ ఇండియన్ మీడియా కల్పించేటువంటి కథలండి. అమెరికాకి ఓటేసేవాడు ఎవరు? అమెరికన్ సిటిజన్స్ ఓట్లు వేస్తారు. ఈ అమెరికన్ సిటిజన్స్ కి అగెనిస్ట్ గా ట్రంప్ ఒక్క నిర్ణయం తీసుకున్నారా? ఓటు హక్కు లేనటువంటి ఈ వాళ్ళ మీద ఎగనెస్ట్ గా తీసుకోవచ్చు, ఏది ఇమిగ్రెంట్స్ మీద తీసుకొని ఉండొచ్చు. అది అమెరికన్స్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇవన్నీ ఏంటంటే ఇండియా మీడియా చేసేటువంటి రాంగ్ ప్రాపగాండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరిగా ఒకటి మాత్రం నేను చెప్తున్నాను ఈ ఛానల్ నుంచి, ప్రాబబ్లీ లైక్ వీ వాంట్ టు కన్సిడర్ ఇండియాలో ఉండేటువంటి, అంటే సరే అమెరికాలో ఉండాలి అనుకునేటువంటి తెలుగు ఎవరైనా సరే 3 Cలు వదిలేయాలండి. సి. ఒకటి, సినిమా హీరో యొక్క వర్షిప్. సినిమాలు చూడటం తప్పని నేను చెప్పట్లేదు. సినిమా హీరో యొక్క వర్షిప్ అది వదిలేయాలి. 2, క్యాస్ట్ వదిలేయాలి. మీ క్యాస్ట్ మీ ఇంటి వరకే, బయటికి వెళ్ళకూడదు. క్యాస్ట్ వదిలేయాలి. 3వది, కరప్షన్ వదిలేయాలి. ఫ్రాడ్ చేయటం వదిలేయాలి.
ఎవరైతే ఈ 3 Cలు వదిలేస్తారో మనకి ఇక్కడ ప్రాబ్లం ఏమీ ఉండదు, 100% ప్రాబ్లం ఉండదు. మేము ఈ 3 Cలే పట్టుకుంటాము అనేటట్టయితే అందరికీ ఇబ్బందులేనండి. ఎందుకంటే వాళ్ళ ప్రతి ఆర్గనైజేషను ఏదో ఒక క్యాస్ట్తో సంబంధం ఉన్న ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, పేర్లు చెప్పకపోయినా అదే పరిస్థితి, సినిమా హీరోలైనా అదే పరిస్థితి. సో కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ మన రెజ్యూమే ఫేక్ చేస్తాము, మన తరఫున వేరే వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తారు, అది కరప్షన్. అందుకని నేను చెప్తున్నాను, 3 Cలని వదిలేస్తే ఖచ్చితంగా అమెరికాలో 100% ఇండియన్స్కి, పర్టికులర్ తెలుగు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ఆ 3 Cలు పట్టుకుంటే మాత్రం కష్టమే. క్యాస్ట్ ప్రభావం అమెరికాలో కూడా అంతలా ఉంటుందా సార్? ఆంధ్ర కన్నా ఎక్కువ ఉంటుందండి. ఇంకా మీకు అక్కడ చాలా తక్కువ, ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు చాలా తక్కువ. హైదరాబాద్ అసలు ఆల్మోస్ట్ తెలంగాణలో అంత ఏమి ఉండదు, ఆంధ్రాలో కాస్త కోస్త ఉంటుంది. ఆంధ్రాలో ఉన్నదానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇంతమందికి చెప్పినట్టు మనం ఇంతమందికి మాట్లాడుకున్నట్టు లాస్ట్ ఎపిసోడ్ లో కూడా అంటే $1,00,000 H1B వీసాకి సంబంధించి పెంచారు కదా ట్రంప్. సో అంటే ఆ టైంలో కూడా కొన్ని కంపెనీస్ ట్రంప్ కి ఎగెనిస్ట్ గా వస్తున్నాయి అన్న టాక్ కూడా స్టార్ట్ అయింది కదా. మీకు జర్నలిస్ట్ ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఇచ్చారు, ట్రంప్ ఈ మీటింగ్ $100,000 పెంచే ముందు రోజు ఈ పెద్ద కంపెనీ సీఈఓలతో మాట్లాడాడు. ఇలా జరుగుతోంది, ఇంతమంది అమెరికన్స్కి ఉద్యోగాలు పోతున్నాయి, ఈ కంపెనీ 27,000 మందిని అమెరికన్స్ తీసేసి 25,000 H1లు పట్టుకొచ్చుకుంది అని మొత్తం రికార్డ్తో సహా మొత్తం చూపించి, కాబట్టి మీకు క్వాలిటీ పీపుల్ కావాలి కాబట్టి మేము 100,000 పెంచుతున్నాము అని చెప్పేసి అన్నారు. ఏ కంపెనీ కూడా ఈ రోజు వరకు ఆ స్టేట్మెంట్కి ఎగనిస్ట్గా మాట్లాడిందా చెప్పండి? ఈ రోజు వరకు 100,000 పెంచడం తప్పు అని ఏ ఒక్క కంపెనీ, లాయర్లు మాట్లాడటం వేరు, మీరు నేను మాట్లాడటం వేరు, ఏ పెద్ద కంపెనీ అయినా మాట్లాడిందా? మాట్లాడలేదు. సో కాబట్టి అదేమీ కాదండి, వాళ్ళకేమిటి ఇప్పుడు ఫేస్బుక్ లేకపోతే అమెజాన్ లేకపోతే టెస్లా వీళ్ళకి 100,000 ఏముందండి, అది కడతారు, అది ట్యాక్స్లో వాళ్ళకి కట్ అయిపోతుంది, పెద్ద ఇబ్బంది, ఎక్స్పెన్సెస్ కిందకి వెళ్ళిపోతుంది. ఎవరికి ఇబ్బంది? చిన్న కంపెనీలు, అంటే ఈ దేశీయులు, మన ఇండియన్స్ పెట్టుకున్న చిన్న కంపెనీలు ఉంటాయి చూసారా, వాళ్ళకి ఇబ్బంది. వాళ్ళు ఎవరిని తీసుకొచ్చుకుంటారు? వాడికి ఏబిసిడీలు రావు, వాడిని పట్టుకొచ్చుకుంటారు, వాడి మీద డబ్బు సంపాదిస్తారు. అదే టెస్లా పట్టరమ్మనండి, టెస్లాలో పనిచేయాలంటే వాడికి ఖచ్చితంగా ఐఐటీలోనో ఎక్కడో అద్భుతమైన యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాడికి ఉద్యోగం వస్తుంది, వాడికి 100,000 ఖర్చు పెడతారండి, ఇబ్బంది ఏమి లేదు అక్కడ. సో కాబట్టి అది ఒకటండి, మీ ఇంట్లోకి ఎవరు రావాలి, మీ దేశంలోకి ఎవరు రావాలి, ఇంత ఫీజు కట్టాలని మీరు డిసైడ్ చేసుకుంటారు. సో దాని మీద నేను అనుకోవడం అది అంతేమీ కాదు అని నేను అనుకుంటున్నాను. దానివల్ల ఏమైందంటే అమెరికన్స్ కొంతమందికి జాబ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేది ప్రెసిడెంట్ ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే అమెరికాలో ఇండియన్స్ కి మీరిచ్చే సలహాలు ఏంటి? అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే, వాళ్ళు సక్సెస్ కావాలి అంటే? చెప్పాను కదండి, సి 3 వదిలేయండి, మీ ఇంట్లో వరకే పెట్టుకోండి, ఈ 3 బయటికి రానివ్వకండి. దట్స్ ఆల్ డేస్. మనం సినిమాకి వెళ్తున్నాము, సినిమా చూద్దాం వచ్చేద్దాం, గుడికి వెళ్తున్నాము, దండం పెట్టుకుంటాం వచ్చేస్తాం, అంతే. మనం కష్టపడి చదువుదాము, కష్టపడి మన ఇంటర్వ్యూలు మనం తీసుకుందాము. సో ఫస్ట్ సినిమా హీరోషిప్ వదిలేయండి, సెకండ్ క్యాస్ట్ వదిలేసేయండి, మన క్యాస్ట్ అలా ఏం వదిలేసేయండి, మూడవది కరప్షన్ వదిలేసేయండి. మీరు కష్టపడండి, మీ రెజ్యూమేలు మీరు తయారు చేసుకోండి, మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. ఎప్పుడైతే ఈ 3 Cలు వదిలేశారో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ వెంట పరిగెడుతూ వస్తుంది, మీ వెనకాలే వస్తుంది సక్సెస్. ఎప్పుడైతే ఈ 3 Cలు పెట్టుకున్నామో ఎవరో ఒకళ్ళో ఇద్దరు సక్సెస్ అవుతారు, దీన్ని అడ్డం పెట్టుకొని ఒకళ్ళో ఇద్దరు సక్సెస్ అవుతారు, వాళ్ళు ఏదో చేస్తారు, అది వేరే విషయం. దాన్ని మనం ఆదర్శంగా తీసుకోలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుసు కొంతమంది ఒకళ్ళిద్దరు బాగా సక్సెస్ అయ్యారు, సక్సెస్ అవడానికి కారణం ఈ సీలే. వాళ్ళు ఎవరో సక్సెస్ అయ్యారని మనం పాటిద్దాం అనుకుంటే కుదరదు. ప్రస్తుతం మాత్రం అమెరికాలో ఇండియన్స్ సేఫ్గా కొంచెం మంచిగా మళ్ళీ పోయిన రెస్పెక్ట్ తెచ్చుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ 3ని మాత్రం వదిలేయాల్సిందే, లేకపోతే మాత్రం కష్టం. అసలు యాక్చువల్‌గా వాళ్ళు వచ్చింది ఎడ్యుకేషన్ కోసం. కానీ ఎడ్యుకేషన్ వదిలి ఈ మిగిలిన పనులన్నీ చేయడానికి గల రీజన్ ఏంటంటారు అసలు ముఖ్యంగా వాళ్ళ మెంటాలిటీ? ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారండి, సినిమా ఎందుకు చూస్తారు? ఆనందం కోసం. సినిమా ఆనందం కాదండి, మీరు మీ హీరోలాగా మీరు ఫైట్ చేయాలి, హీరోలాగా చేయాలనే ఒక యాంబిషన్ మీ మనసులో ఉంటుంది. దాన్ని తృప్తిపరచడం కోసం మీరు సినిమాకి వెళ్తారు, గుర్తుపెట్టుకోండి.
ఒక హీరో తుపాకీ పెట్టి ఫట్ కాల్ చేస్తాడు, మీకు అలా ఉంటుంది, అందుకని మీరు వెళ్ళి అప్రిషియేట్ చేస్తారు. సేమ్ థింగ్ అది. ఇలాంటి పనులు ఇండియాలో చేయలేకపోవచ్చు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదరు, మదరు, ఉంటాయి. ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇది ఇంతకుముందు వచ్చారా ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి? 2010 వరకు వచ్చారా చెప్పండి? ఎవరు రాలా. వచ్చిన వాళ్ళు పనులు చేసుకున్నారు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు తిప్పలు పడ్డారు, సంథింగ్ లైక్ దిస్. ఈ 2010 తర్వాత ఏమైపోయింది? ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువైపోయినాయి, ఫీ రీఎంబర్స్మెంట్లు వచ్చేసి చదువు వాల్యూ పడిపోయింది. చదువు వాల్యూ లేదు ఈ రోజు. లేకపోవడం ఏమైపోయింది? వాళ్ళకి బీటెక్ అంటే రాయడం చేతకాని వాడు అమెరికా వచ్చేస్తున్నాడు. వచ్చిన రోజు నుంచి వాడికి రోజుకి మన ఇండియాలో లాగానే ఏదో ఎలక్షన్ అప్పుడు ఏదో చేసినట్టుగానే ఆ రోజు వాళ్ళకి సినిమా హాల్కి వెళ్తే ఫ్రీ టికెట్, లేకపోతే ఇంకోటి పట్టుకొచ్చుకొని అక్కడ చేస్తారు. ఇవన్నీ వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ఎప్పుడు అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక్కసారి లోన్ షార్ట్ అవుతుంది, ఈఎంఐలు కట్టాల్సి వచ్చే రోజు, ఆ రోజు వాళ్ళ ఫాదర్ మదర్ అడిగినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు దాకా నాకు తెలుసు, మా 2-3 అడుగుతున్నారు మొన్నసారి ఈఎంఐలు స్టార్ట్ అయిపోయినాయి. నీకేమొచ్చు అంటే నాకేమీ రాదు సార్. నువ్వు ఏం నేర్చుకున్నావు అంటే ఏమీ నేర్చుకోలేదు. మరి ఏం చేసావంటే ఏదో చేశాం సార్, బతకాలి కదా అనే పరిస్థితి. సో ఇలాంటివన్నీ పోవాలండి. వాళ్ళు ఒక ఫిక్స్డ్ గోల్తో అమెరికా వస్తే 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. 100%. కనీసం ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళం మనం చెప్తున్నామండి, చెప్తున్నప్పుడు జనాలు కొంచెం అన్న 1% వెంకట్ చెప్పిన దాంట్లో నిజం ఉందా, 1% వాళ్ళు ఆలోచించారు అనుకోండి, అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది, ఓకే చెప్పింది కరెక్టే కదా, మనం ఎందుకు కాకూడదు. నేను ఒకరికే చెప్తానండి, నాకు నేనే హీరోని గుర్తుపెట్టుకోండి. నేను ఎవరికి జే కొట్టను, నాకు అవసరం లేదు. ఈ పిల్లలు కూడా అదే పరిస్థితి. వాళ్ళ జీవితంలో వాళ్ళే హీరో అవ్వాలి. అంతేగాని మనం వేరే వాళ్ళకి జై కొట్టినంత వరకు వీళ్ళు ఎప్పటికీ హీరోలు కారే, ఎప్పటికైనా సరే. సో కాబట్టి మేక్ షూర్ దట్ దే ఆర్ ద హీరోస్ ఫర్ దేర్ లైఫ్. మీరు చెప్పినట్టు 1% కూడా కాదు, 100% కరెక్ట్ యాక్చువల్ గా. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. Please subscribe our channel for more updates and interesting facts about quality education.